నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఎంటర్ అయిన ఇరాన్, గగన్యాన్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్, జోరు మీదున్న ఇస్రో, సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే వ్యక్తే పోలీస్. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఘనంగా నవరాత్రి దసరా వేడుకలు. సూర్య చంద్రప్రభ వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. దేదీప్యమానంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్ అని సీఎం జగన్ కొనియాడారు. అధునాతన వ్యవస్థలను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవాల్సిన బాధ్యత నేటి పోలీసులపై ఉందని ఆయన పేర్కొన్నారు. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారని, ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని సీఎం జగన్ కితాబిచ్చారు. ఈరోజు విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈ రోజు. దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే ఈ కమమరేషన్ డే సందర్భంగా మనమంతా కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా దేశమంతా కూడా జరుపుకుంటా ఉంటుంది. 1959లో అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్, ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటా ఉంటాం. గడిచిన సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఇలా అమరులైన 188 మంది పోలీసులను ఈరోజు ఆ పోలీసులందరికీ కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ సోదరుడి కుటుంబానికి మనందరి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 20 నాటికి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇటు ఏపీ వైపుగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని కుటుంబ సభ్యులు ఇవాళ ములాఖత్ ద్వారా కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఈ మేరకు భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు నందమూరి రామకృష్ణ చంద్రబాబును కలిశారు. కాగా ఈ ములాఖత్ దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ముందుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత ఏపీలో చోటు చేసుకున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించారు. అదేవిధంగా తెలంగాణలో పోటీ అంశంపై కూడా చర్చించారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావులేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజా ఉపయోగ అంశాలపై బలంగా మాట్లాడాలి. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం, చర్చి, మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలని, ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లేవారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేయండి అని ఆయన పేర్కొన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని, సోషల్ మీడియాకు అవసరమైన ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, వాటి వల్ల కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. శనివారం టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేసిందని విమర్శించారు. నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సూపర్ 6 హామీలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా పోరాడుదామని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. వచ్చే వారం నుంచి నిజం గెలవాలి అనే పేరుతో తన తల్లి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తారని అన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, జేఏసీని ఏర్పాటు చేశామని, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాడుతాయని అన్నారు. 5 రూపాయల పేటీఎం బ్యాచ్తో టీడీపీ, జనసేన జాగ్రత్తగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 175కు 160 స్థానాలు గెలిచి జగన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ నేతలు భయపడతారనుకున్నారా అని, టీడీపీ నేతలకు ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ కన్నుల పండుగగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవ అగ్రభాగాన గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియంగార్ల వేదగోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనం ఆయురారోగ్య ప్రాప్తిని కలిగిస్తుంది. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గగన్యాన్ మిషన్ విజయవంతంగా నిర్వహించింది. శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి గగనయాన్ తొలి దశ ప్రయోగం TVD-1ని విజయవంతంగా చేపట్టింది ఇస్రో. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 TVD-1 రాకెట్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగంలో రాకెట్ తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ను భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టింది. తర్వాత పారాచూట్ సహాయంతో షార్కి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలోకి క్రూ మాడ్యూల్ దిగింది. అప్పటికే బంగాళాఖాతంలో రెడీగా ఉన్న నౌకాదళ సిబ్బంది క్రూ మాడ్యూల్ని స్వాధీనం చేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇదంతా 8 నిమిషాల్లో ముగిసిపోయింది. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఇవాళ ఉదయం 8 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి గగనయాన్ తొలిదశ ప్రయోగం TVD-1ని చేపట్టాల్సి ఉంది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 TVD-1 రాకెట్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 8 గంటలకు నింగిలోకి వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపాన్ని చివరి క్షణంలో గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాన్ని ఆపేశారు. ఆ తర్వాత లోపాన్ని సవరించి మళ్లీ లాంచ్ చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో త్వరలో క్రూ మాడ్యూల్లో మనుషుల్ని ఉంచి రోదసిలోకి పంపాలనుకుంటోంది. అలా పంపాలంటే క్రూ మాడ్యూల్ సరిగ్గా పనిచేస్తోందో లేదో ముందుగా టెస్ట్ చేయాలి. అందుకోసం జరిపిన ప్రయోగమే ఇది. ఈ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి అబార్ట్ మిషన్ 1 TVD-1 ద్వారా మనుషులతో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ని ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతలను రక్షించేవారే పోలీసులని, సమాజం కోసం వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశంసించారు. ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించి ప్రసంగించారు. నిజంగా ఇది చాలా పవిత్రమైన వృత్తిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ప్రజల కోసం నిరంతరం సేవ చేసి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తూ మన కోసం దేశం కోసం వారు ప్రాణాలు కూడా తెగించి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు వాళ్ళని మనమందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా మనం ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా భావిస్తూ వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అంటే నాకు ఒక భగవంతుడిని చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అటువంటి వారిని స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా స్మరించుకుంటూ వారిని మనం సన్మానించుకున్నట్లయితే, వారి కుటుంబ సభ్యులను మనం ప్రోత్సహించినట్లయితే, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకున్నట్లయితే మిగిలినటువంటి పోలీసులకు కూడా అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదేవిధంగా వారు దేశం కోసం, ఇతర ప్రజల కోసం కూడా పనిచేయడానికి మరింత ఉత్సాహాన్ని కూడా చూపిస్తారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో, మహాయజ్ఞంలో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసు అమరవీరులు, వారి కుటుంబాలందరికీ కూడా ఈరోజు నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సంస్కరణ దినోత్సవం 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల పోలీస్ బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షక బలాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఈ పోరాటంలో 10 మంది భారత జవాన్లు, సిఆర్పిఎఫ్ పోలీస్ ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాను రక్తంతో తడిచి నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఉల్లిపాయ లేని వంటింటిని ఊహించలేం. కూర వండాలన్నా, పోపు వేయాలన్నా అవి తప్పనిసరి. దిగుబడులు ఆలస్యం కావడంతో ఉల్లి ధరలు కొండెక్కి ఉల్లి కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. దసరా పండుగ పూట మార్కెట్లో ఉల్లి ధర కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ధర పెరుగుతుండటంతో సామాన్యులు వాటి వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలోకు 15 రూపాయలు పెరిగింది. కర్నూలు జిల్లాలో పంట ఆలస్యం కావడం, కర్ణాటక నుంచి అవసరమైనంత ఉల్లి రవాణా కాకపోవడం, మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్కు రాకపోవడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అమ్మకందారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా కిలో 15 రూపాయల నుంచి 20 రూపాయల లోపు ధర ఉండే నాణ్యమైన కిలో ఉల్లిపాయలు రీటైల్ మార్కెట్లో 55 రూపాయలకు పెరగడం గమనార్హం. ఉల్లిపాయల ఉత్పత్తికి పేరుగాంచిన మహారాష్ట్రలోని ప్రధాన మార్కెట్లలోనే కిలో 42 రూపాయలు పలుకుతోంది. అక్కడి నుంచి రవాణా, ఇతర ఖర్చులు కలిపి కిలోకి 10 రూపాయల వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా నాణ్యమైన ఉల్లిపాయలు 50 రూపాయల నుంచి 55 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాణ్యతను అనుసరించి కిలో 40 రూపాయలు, 45 రూపాయలు, 50 రూపాయల వరకు ధర పలుకుతోంది. రీటైల్లో అయితే 45 రూపాయల నుంచి 55 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నాణ్యతను బట్టి ధర పలుకుతోంది. తిరుపతిలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, ఆర్సీ రోడ్డులోని రైతు బజారులో కిలో ఉల్లిపాయలు 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి ఆలయ నిధులు కేటాయించాలన్న టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే విషయంపై గత కొంతకాలంగా బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా వారి తీరు పట్ల వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయానికి సంబంధించిన నిధులు ఆలయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలంటూ గత కొంతకాలంగా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వినియోగించాలన్న ఆలోచనపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో 1% తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై వివాదం రేగింది. ఈ క్రమంలో టీటీడీ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. అయితే తిరుపతిలో టీటీడీ నిధులతో నిర్మాణం చేసిన శ్రీనివాస సేతు, నగరంలోని 11 ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతపై నోరు మెదపని బీజేపీ
నగరాభివృద్ధికి 1% నిధులు కేటాయిస్తే అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ నిధుల కేటాయింపుపై బీజేపీ రాజకీయం చేస్తోందని, వారికి నిజమైన ప్రేమే ఉంటే జీఎస్టీ నుంచి టీటీడీకి మినహాయింపు ఇప్పించడంలోనూ, రద్దయిన నోట్ల మార్పిడిలోనూ చొరవ చూపాలని సూచించారు. తిరుపతి అభివృద్ధిని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేదే లేదని, ప్రజా ఉద్యమాల ద్వారా తగిన బుద్ధి చెబుతామని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అధికార పార్టీ నాయకులు హెచ్చరించారు. సమాజం యావత్తు ఈరోజు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వినియోగించాలన్న దాని మీద ఒక సంపూర్ణమైనటువంటి అంగీకారాన్ని తెలియజేస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి ఐక్యతను ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు విహెచ్పి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి ఈ ప్రభుత్వం దీన్ని తిరస్కరించిందంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఈ రకమైనటువంటి బీజేపీ కాదు ఈరోజు తిరుపతి అభివృద్ధి నిరోధకంగా ప్రవర్తిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ అట్లా చెప్తే అట్లా ఆడుతూ ఈరోజు మరింత అభివృద్ధి నిరోధకంగా ప్రవర్తిస్తూ ఉందనే దానికి ఇది ఒక పరాకాష్ఠ ఘటన అనే విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తక్షణం దీన్ని పునరాలోచన చేసి ఉపసంహరణ చేయాలని చెప్పి వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తాను. బీజేపీ సాగిస్తున్నటువంటి అబద్ధాలు, ఒక కుతంత్రపు పద్ధతులు ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతిదీ అబద్ధాలు చెప్తూ ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా మొత్తం దేశం అంతా ఫోకస్ చేయాలని, తిరుపతి కేంద్రంగా దేశంలో అలజడులు సృష్టించాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఈ తిరుపతి నగర వాసులందరూ అర్థం చేసుకోవాలి. బీజేపీ నాయకులకు, ఆర్ఎస్ఎస్ నాయకులకు నైతిక విలువలు ఉంటే టీటీడీలో భక్తులేసేటువంటి డబ్బులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జీఎస్టీ వసూలు చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే మొత్తానికి ఆ జీఎస్టీని రద్దు చేయించండి. గవర్నర్తో కలవండి, రాష్ట్రపతితో కలవండి. మరి దేవస్థానంలో వేసేటువంటి రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు భక్తులు మొక్కుబడి చెల్లించడానికి తిరుపతి అభివృద్ధికి ఉపయోగపడినప్పుడు ఆ డబ్బుల్లో జీఎస్టీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవాళ టోల్ గేట్లో ట్యాక్స్ ఇక్కడ ఎంట్రన్స్లో ట్యాక్స్కి 50 రూపాయలు కాదు, దానికి జీఎస్టీ 3 రూపాయలు, 2 రూపాయలు చూపిస్తా ఉన్నారు. టికెట్ దేవస్థానం 300 రూపాయల టికెట్ పెడితే జీఎస్టీ పెడతా ఉన్నారు. కాబట్టి దేవుడి డబ్బులు, ఉండిలేసే డబ్బులు కూడా జీఎస్టీ పెట్టేటువంటి బీజేపీ నాయకులారా, మీరు ఖచ్చితంగా కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడు రూపాయి వేయరు, లేకపోతే గుండు కొట్టరు అని చెప్పేసి. మేము కమ్యూనిస్టుల అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించినటువంటి వాటర్ సౌకర్యంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ రామారావు ఉండేటప్పుడు కూడా కమ్యూనిస్టులు తెలుగు వాటర్ కావాలని చెప్పినాం. ఈరోజు ఇతర ప్రాంతాల్లో ఈ మత ఉన్మాద కార్యక్రమాలకు పెట్టేదానికి వాళ్ళకి అభ్యంతరం లేదు, కానీ ప్రజలకి కాస్త వెతికిలు పెడతాం, వాళ్ళకి దారి స్వచ్ఛంగా ఇస్తాం, వాళ్ళకి రవాణా సౌకర్యం కలిగించేస్తాం, వాళ్ళకి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తాం అనే దానికి మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మేము వామపక్షాలుగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆలోచించాలని, విజ్ఞాన ప్రజలందరూ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ బీజేపీ యొక్క కుట్రలను, తిరుపతి ప్రజల పట్ల బీజేపీ చేస్తున్న కుట్రలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజాక్షేత్రంలో బీజేపీని మొత్తం కూడా ఒంటరి చేయడానికి, దాన్ని ఏమాత్రం దాని వైపు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలకు వివరించడానికి ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, ఈ యొక్క తిరుపతి అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా దీనికి తోడ్పడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రయత్నలోపం లేకుండా పోటీ పడడమే గొప్ప లక్షణమని తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 5వ అంతర్రాష్ట్ర టైక్వాండో పోటీలు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ వెంకట్రావు, ఆ అసోసియేషన్ అధ్యక్షులు వూకా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కేవి బాబురావు విచ్చేసి ప్రసంగించారు. ఈ విధంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ వాళ్ళకి, మిగతా వారందరికీ కూడా వాళ్ళు అభినందిస్తున్నాము. ఈరోజు సుమారు 7 రాష్ట్రాల నుంచి దాదాపు 170-180 మంది పార్టిసిపెంట్స్, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. పిల్లల్లో ఓన్లీ కరికులం సంబంధించి, అంటే విద్యాంశాలకు సంబంధించే కాకుండా నాన్ కరికులం యాక్టివిటీస్, విద్యేతర అంశాలలో కూడా పిల్లల్లో మంచి అవగాహన కల్పించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి, ఎక్కడైనా ఏదైనా జయించుకుంటామనే సాహసం, అట్లాంటి
ముఖ్యమైన లక్ష్యాలను పెంపొందడానికి ఇది ఏర్పాటు చేశారు. దీనివల్ల ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్ చాలామంది దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఈ టేక్వాండోలో స్టేటు నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధిస్తే అది ఏదైతే మనకు ఒక ఇంజనీరింగ్లో కావచ్చు, మెడికల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఈ అవకాశాలన్నింటినీ కూడా మనకు అందించే విధంగా ఈ టేక్వాండో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ టేక్వాండో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టోర్నమెంట్స్ ఇచ్చేసినందుకు మరొక్కసారి వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పి చంద్రబాబుకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లు తిరుపతిలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బనీళ్ళు వేసుకుంటే వాళ్ళని ఇప్పుతావా, అమ్మ నా బూతులు తిడతావా, ఇది పుంగునూరు అంటావా? అంటే రాష్ట్రంలో ఎక్కడ మేము పసుపు రంగే కనబడకూడదా? ఏమి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల మనిషిని పట్టుకొని నువ్వు అమ్మ నా బూతులు తిడుతున్నావు? ఇదేమి రాష్ట్రం అండి, ఇదేమి రాజ్యం? మహిళలకు ఎక్కడ రక్షణ లేదు. కనీసం మగవాళ్ళు బనీని కూడా వేసుకోనీయకుండా ఇప్పినారంటే ఇంత అరాచకంలో మేము బ్రతకలేమండి. చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు మహిళలందరము ఒక్క పొద్దుతో శనివారము ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ రాముడి దగ్గరకు వచ్చాం. రామ నువ్వే చూడు, ఈ రామరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి రావణ కష్టం చేస్తున్నాడు. అతనికి బుద్ధినివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు రాముడి కోసం ఎట్లా ఎదురు చూశారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ పాలన, అవినీతి పాలన అంతమొందించాలంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు రావాలి. రాష్ట్ర మంత్రి రోజా సోదరులు రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందుకు ఏపీకి జగన్ కావాలి అనే కార్యక్రమంపై పుత్తూరులో నిండ్ర, విజయపురం మరియు వడమాలపేట మండలాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకు ఏపీకి జగన్ కావాలి అనే కార్యక్రమం కింద ప్రతిరోజు సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ, వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం, ఊరు లేదా గ్రామ పెద్దలతో డిన్నర్ మరియు రాత్రి బస చేయడం, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనే అంశంపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి ఈ 6 నెలల్లో ప్రతి పల్లెను, ప్రతి వార్డును అత్యధికంగా చేసి ప్రతి పౌరుడికి ఆప్యాయతను అనువాదాన్ని ఇచ్చామంటే ఖచ్చితంగా మనం 30 సంవత్సరాల పాటు జగన్ సీఎం అవుతారు. అలాగే 30 సంవత్సరాల పాటు ప్రజలకు మంచిగా ఉంటుంది. మనందరం ఎంతో అభివృద్ధి చెందామని ఈ ఒక్క 6 నెలలు మనకు ఎన్నో పనులు ఉన్నాయో మేము ఎంత విసిగించినా మీరు దయచేసి వచ్చి ఈ మీటింగ్లకు అటెండ్ అయ్యి మీ సమయాన్ని ఉచితంగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిచ్చి తక్షణమే పరిష్కరిస్తామని ఆర్డీఓ చిన్నయ్య తెలిపారు. శనివారం చిత్తూరు ఆర్డీఓగా చిన్నయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు చిత్తూరు ఆర్డీఓగా ఉన్న రేణుకను రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో ఆమె స్థానంలో అనంతపురం జిల్లాలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న చిన్నయ్య చిత్తూరు ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్యను చిత్తూరు పరిధిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన వేదికగా ఉంది. ఈ స్పందన అర్జీల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానమైన బాధ్యత అది. దాంతోపాటే మిగతా రీసర్వే ఇప్పుడు గ్రామాల్లో జరుగుతూ ఉంది. మంచి ప్రోగ్రాం రీసర్వే అనేటువంటిది. దాన్ని ఇంకా పకడ్బందీగా ఎఫెక్టివ్గా చేయాలనేటువంటిది దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేయాలనేది ఒకటి ఉంది. నెక్స్ట్ మిగతా ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా కానీ వాటంటిని కూడా ఒక ట్రూ స్పిరిట్ తోటి నేను, అలాగే మా తహసీల్దార్సు, డిప్యూటీ తహసీల్దార్సు, అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్సు, విఆర్ఓలు, సర్వే సిబ్బంది, విఆర్ఏలు అందరి సహకారంతో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రజలకు మంచి జరగాలనేటువంటిది నా ఉద్దేశం. బాగా దేవి నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు మనద్వి నివాసి అయిన పరాంబిక అమ్మవారిని శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో పూజించారు. ఈ నవరాత్రుల ఉత్సవ సందర్భంగా నెహ్రూ నగర్ కామ మారయ్య గుడి దగ్గర శరన్నవరాత్రులు ఈరోజు 7వ రోజు సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారు
అవతారంలో పూజా కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరిగింది. భక్తాదులందరూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొని కుంకుమార్చన మహిళల చేత కూడా చాలా అద్భుతంగా కుంకుమార్చనలు జరిగి ఈ కార్యక్రమం బాగా జరిగింది. అదేవిధంగా మిగిలిన సోమవారం వరకు విజయదశమి వరకు కూడా అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ భక్తులు ప్రార్థిస్తున్నారు. ఈ లలితా త్రిపుర సుందరి దేవత పారాయణ చేసి సకలము శక్తి స్వరూపం కోసరం సౌభాగ్యం కోసరము అనేక రకమైన కష్టాల నుండి విముక్తి పొందటం కోసరము పుత్ర సంతానము శరీరంలో శారీరక సంబంధించిన బాధల విముక్తి కోసరము ఈ లలితా త్రిపుర సుందరి దేవత కుంకుమార్చన లలితా త్రిపుర సుందరి దేవత అష్టాక్షరి మహామంత్ర పారాయణ జరిపి భక్తాదులందరూ చక్కగా ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని వేడుకున్నారు. తిరుపతిలోని శ్రీ జీవలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయ 19వ మహాభారత మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జీవకోన రాజీవ్ నగర్లోని శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయ 19వ మహాభారత మహోత్సవాల్లో భాగంగా శనివారం హరికథను గీతావాణి భాగవతారిని నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి మునిరత్నం కళాబృందంచే నాటక ప్రదర్శనను నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాజీ సర్పంచ్లు అన్నా రామకృష్ణ, అన్నా మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ నెలవారీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షులు మునిరెడ్డి తెలిపారు. తిరుపతి గాంధీ భవన్లో జిల్లా 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బ్యాంకుల ద్వారా లోన్ల మంజూరు వంటి అంశాలపై చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షులు మునిరెడ్డి తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,690 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,660 రూపాయలు. వెండి 1 కేజీ ధర 75,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 77 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఎంటర్ అయిన ఇరాన్. గగన్యాన్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్, జోరు మీదున్న ఇస్రో. సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే వ్యక్తే పోలీస్. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఘనంగా నవరాత్రి దసరా వేడుకలు. సూర్య చంద్రప్రభ వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. దేదీప్యమానంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతోనే సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.